భారత రాజకీయాల్లో కింగ్ మేకర్ అనే మాటకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. చక్రం తిప్పే శక్తి చేతిలో ఉంటే ఢిల్లీ పీఠాన్ని కూడా శాసించవచ్చని చరిత్ర చెప్తోంది. సరిగ్గా 2024 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ నడిచింది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి సొంతంగా మెజారిటీ మార్క్ దక్కకపోవడంతో నరేంద్ర మోదీ నేతృత్వంలోని మూడో సర్కార్ పూర్తిగా మిత్రపక్షాల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి 16 మంది ఎంపీలతో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ, అలాగే బీహార్ నుంచి 12 మంది ఎంపీలతో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీలు కేంద్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారాయి. ఈ రెండు పార్టీల మద్దతు లేకపోతే కేంద్రంలో కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోతుందనే స్థాయిలో పెద్ద ఎత్తున విశ్లేషణలు జరిగాయి. ప్రతిపక్షాలు సైతం మోదీ ప్రభుత్వాన్ని బలహీనమైన ప్రభుత్వంగా అభివర్ణించాయి. కానీ కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతుందా? కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కు ఇప్పుడు ఆ భయం లేదా? టీడీపీ జేడీయూల బేరసారాల శక్తి తగ్గిపోతుందా? దీని వెనుక ఉన్న అసలు పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ రోజు మనం ఈ ఆసక్తికరమైన రాజకీయ అంశాన్ని పక్కాగా విశ్లేషణ చేద్దాం. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఒక పెద్ద షాక్ ఇచ్చాయనే చెప్పాలి. గత 2 పర్యాయాలు అబ్సల్యూట్ మెజారిటీతో ఒంటరిగానే ప్రభుత్వాన్ని నడిపిన బీజేపీకి ఈసారి మ్యాజిక్ ఫిగర్ అందుకోవడం అనివార్యమైంది. ఆ సమయంలో కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలు కూడా బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్డీఏను ఎలాగైనా దెబ్బతీయాలని వ్యూహరచన చేశాయి. ఒకవేళ అక్కడ ఎన్డీఏ సీట్లు తగ్గితే కేంద్రంలో మోదీ చాప్టర్ క్లోజ్ అని బలంగా నమ్మాయి. కానీ ఏపీలో చంద్రబాబు క్లీన్ స్వీప్ చేయడంతో టీడీపీ 16 సీట్లు, బీహార్ లో నితీష్ కుమార్ 12 సీట్లు సాధించి మొత్తం 28 స్థానాల బలమైన మద్దతును మోదీ ప్రభుత్వానికి ఒక భద్రతా కవచంలా అందించారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటయ్యింది. ఆ సమయంలో మోదీ కూడా చాలా జాగ్రత్తగా మిత్రపక్షాల్లో ఎలాంటి అసంతృప్తికి తావు లేకుండా చూసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. వారి అడిగిన శాఖలు ఇవ్వడం, వారి డిమాండ్లకు తలొగ్గడం వంటివి కనిపించాయి. కానీ రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. శత్రువును మిత్రుడిగా మార్చుకోవటం, మిత్రుడిపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడం ఢిల్లీ పెద్దలకు కొత్తేమీ కాదు. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. ఎవరి దయాదాక్షిణ్యాల మీదో ప్రభుత్వం నడుస్తోందనే భావన అమిత్ షా, నరేంద్ర మోదీల ద్వయానికి కాస్త అసహనాన్ని కలిగించి ఉండవచ్చు. అందుకే కీడించి మేలించండి అన్నట్లుగా బీజేపీ తెర వెనుక అప్రమత్తమైంది. తన సంఖ్యాబలాన్ని పెంచుకోవడానికి ఒక సరికొత్త పవర్ గేమ్ ను మొదలుపెట్టింది. ఈ ప్లాన్ లో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పెద్ద స్కెచ్ వేసింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం టీఎంసీకి చెందిన సుమారు 20 మంది ఎంపీలు పరోక్షంగా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే వార్త కేంద్ర రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. వీరు అధికారికంగా బీజేపీ కండువా కప్పుకోకపోయినా పార్లమెంట్ లో కీలక బిల్లు వచ్చినప్పుడు ప్రభుత్వానికి అండగా నిలిచేలా లోపాయికారి ఒప్పందాలు జరిగాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ 20 మంది ఎంపీల మద్దతు గనక లభిస్తే బీజేపీకి మిత్రపక్షాల మీద ఉండే డిపెండెన్సీ లేదా ఆధారపట్టం అనేది ఖచ్చితంగా శూన్యమైపోతుంది. బీజేపీ కేవలం లోక్సభలోనే కాకుండా రాజ్యసభలోనూ తన బలాన్ని సుస్థిరం చేసుకోవడంపై పక్కాగా దృష్టి పెట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడం లేదా ప్రభుత్వానికి అనుకూలంగా మారడం, అలాగే ఇటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల మద్దతు కూడగట్టడం, ఇవన్నీ బీజేపీ వ్యూహంలో ముందస్తు భాగమే. రేపొద్దున మిత్రపక్షాలైన టీడీపీ గాని జేడీయూ గాని ఏదైనా బిల్లు విషయంలో బేషజాలకు పోయినా లేదా తమ పంతం నెగ్గించుకోవాలని చూసినా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండకూడదని బీజేపీ ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. దీనివల్ల బేరసారాల శక్తి ఇప్పుడు పూర్తిగా ప్రాంతీయ పార్టీల చేతుల్లోకి తిరిగి బీజేపీ చేతుల్లోకి వచ్చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీకి గాని జేడీయూకి గాని మేము కూటమి నుండి బయటకు వెళ్లిపోతాము అని మోదీని ఒత్తిడి చేసే పరిస్థితే లేదు. ఎందుకంటే మీరు లేకపోయినా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలిగే సంఖ్యాబలాన్ని బీజేపీ వెనుక సీట్లలో రెడీ చేసి పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఢిల్లీలో మరో అడుగు పడబోతోంది. కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. మరి కాసేపట్లో జరగబోయే ఎన్డీఏ హై లెవెల్ మీటింగ్ తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అమరావతి నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ విస్తరణలో టీడీపీకి ఒక సహాయ మంత్రి, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రిగా, పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రిగా ఉన్నారు. రాయలసీమ ప్రాంతానికి ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఈసారి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు లేదా హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి రేసులో ఉన్నారు. అలాగే నంద్యాల ఎంపీ బైర్రెడ్డి శబరి, అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో కేబినెట్ హోదా కోసం పట్టుబట్టే అవకాశం ఉన్న టీడీపీ
ఇప్పుడు కేంద్రం ఇచ్చే సాధారణ సహాయ మంత్రి పదవితోనే సర్దుకుపోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ బలం పుంజుకుంటోందనే సంకేతాలు చంద్రబాబుకు కూడా అంది ఉంటాయి. ఇక ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ లో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, కూటమిలోని మరో భాగస్వామి అయిన జనసేన పార్టీకి కూడా కేంద్రంలో ఒక సహాయ మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ జనసేన అధినాయకత్వం మాత్రం కేంద్ర కేబినెట్ లో చేరడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని, ఆ ఆఫర్ ను వారు సున్నితంగా తిరస్కరించినట్లుగా వార్తలొస్తున్నాయి. ఇక్కడ విశ్లేషకులు భావిస్తున్నది ఏంటంటే, కేంద్రంలో ఎలాగూ బీజేపీ తన పట్టును బిగిస్తోంది. రేపొద్దున ప్రాంతీయ పార్టీల మాట చెల్లే అవకాశం తగ్గుతుంది. అలాంటప్పుడు కేంద్రంలో నామమాత్రపు సహాయ మంత్రి పదవి తీసుకుని బాధ్యత మోయటం కంటే రాష్ట్రంలోనే ఉండి బలాన్ని పెంచుకోవటం బెటర్ అని జనసేన భావించి ఉండవచ్చు. ఒక పక్క జనసేన లైట్ తీసుకోవటం, మరో పక్క టీడీపీకి ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కకపోవటం చూస్తుంటే టీడీపీ జనసేనలతో పెద్దగా అవసరం లేకుండానే తన పంధాలో తాను దూసుకుపోయేలా బీజేపీ వేసిన పక్కా స్కెచ్ అద్భుతంగా వర్కౌట్ అవుతోందని అర్థమవుతోంది. కేవలం ఇంతటితోనే ఈ కథ ముగిసిపోలేదు. తమిళనాడులోని స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే వంటి ప్రతిపక్ష పార్టీలు కూడా కేంద్రంతో సహయోగం కోసం లోపాయికారిగా ప్రయత్నిస్తున్నాయి అనే ఊహాగానాలు వినబడుతున్నాయి. ఒకవేళ అది కూడా నిజమైతే దేశంలో ప్రాంతీయ పార్టీల రాజకీయ స్థాయి మరింత కిందికి పడిపోయే ప్రమాదం ఉంటుంది. కేంద్రంతో కలిసి నడిస్తేనే, అడిగిన కాడికి నిధులు తెచ్చుకుంటేనే తమ రాష్ట్రాల్లో అభివృద్ధి జరుగుతుంది, లేదా రాజకీయ భద్రత ఉంటుంది అనే భావన ప్రాంతీయ పార్టీల్లో గట్టిగా నాటుకుపోయేలా బీజేపీ చేస్తోంది. మొత్తానికి చెప్పాలంటే 2024 జూన్లో మిత్రపక్షాల అండతో మొదలైన మోదీ 3.0 ప్రభుత్వం ఇప్పుడు తన సొంత బలంతో, స్వతంత్ర వ్యూహాలతో మరింత కఠినంగా ముందుకు వెళ్తోంది. మిత్రపక్షాలు కూటమిలో ఉండవు అని కాదు, కానీ వారి నిర్ణయాత్మక శక్తి లేదా కేంద్రాన్ని శాసించే పవర్ మాత్రం క్రమంగా తగ్గుతోంది. ఇది రాబోయే రోజుల్లో భారత రాజకీయ వ్యవస్థలో బీజేపీ పట్టును మరింత పెంచడం ఖాయం. మరి ఈ వ్యూహాల మధ్య ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని ఎలా కాపాడుకుంటాయో చూడాలి. ఈ పొలిటికల్ ఎనాలిసిస్ పై మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ వేసిన ఈ పక్కా స్కెచ్ పై మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.